నీలో ఎంత విలువుందో నీకు తెలుసా? డియర్ ఫ్రెండ్, మీరు ఎప్పుడైనా కానీ నాలో ఏముంది, అసలు నేను వర్తే కాదు అని మీలో మీరు బాధపడుతూ ఐఎమ్ నాట్ స్మార్ట్ ఎనఫ్, స్ట్రాంగ్ ఎనఫ్ అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. నిన్ను కలుగు చేసిన దేవుడు నిన్నుగానే అంగీకరిస్తున్నాడు. నీలో ఉన్న విలువ నువ్వు కనుగొనటమే తరువాయి నీ విలువ ఎంత గొప్పదో తెలుస్తుంది. నిన్ను సృష్టించిన దేవుడు ఎంత పెర్ఫెక్ట్ డిజైన్ తో నిన్ను సృష్టించాడో చూస్తే అది చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. 139వ కీర్తన 14లో చూస్తే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని భక్తుడైన దావీదు పలుకుతున్నాడు. ప్రియ స్నేహితుడా, నీవెప్పుడైనా నీలో ఉన్న విలువను నీవు కనుగొనలేక ఎప్పుడైనా దిగులు చెందితే ఈ మాటలు జ్ఞాపకం చేసుకో. నీలో ఉన్న విలువను నీవు కనుగొను. ఇప్పుడు కూడా నిరుత్సాహపడకు. నీ యొక్క విలువ ఇతరులతో పోల్చుకోవటంలో లేదు. నీ యొక్క విలువ ఎవరు ఏమనుకుంటున్నారో దానిని బట్టి ఆధారపడి లేదని గమనించు. ఉదాహరణకి బైబిల్లో చూస్తే మోషే ఉన్నాడు. తన మీద చాలా డౌట్స్ ఉన్నాయి అతనికే. నేను ఎవరిని, నేను అంతటి వాడిని, నా జ్ఞానం సరిపోతుందా, నేను సరిపోతానని అనుకున్నాడు. కానీ అదే వ్యక్తిని దేవుడు ఒక గొప్ప రాజ్యమును నడిపించే నాయకుడిగా నియమించాడు. మోషే ఉద్దేశంలో తాను విలువలేని వాడే, కానీ దేవుని యొక్క ఉద్దేశంలో అతను ఎంత విలువైన వాడు. ఒకవేళ నీవు కూడా విలువ లేదు నాకు అని బాధపడుతున్నావా, దిగులు పడుతున్నావా? నో, నెవర్. దేవుడు ఉన్నాడు. దేవుడు నిన్ను ఉద్దేశించి నిన్ను ఎంతో అపురూపముగా సృష్టించినటువంటి నీ దేవుడు, మన దేవుడు ఎందుకు నిన్ను విలువ లేని వాడిగా విడిచిపెడతాడు? నీలోనున్న విలువను నీవు కనుగొనే ప్రయత్నం. నిన్ను నీవు నమ్ముకుని నిన్ను వేరే ఎవరితో కూడా పోల్చుకోకుండా ముందడుగు వేయి. దేవుడు నీ వెనకాలన్నాడని విశ్వసించు. నీ నడక వెనకాల ఒక కారణం ఉందని గమనించు. నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీ నుండి ఏమి ఆశిస్తున్నాడో దానిని అన్వేషించి ఆయనకు సంతోషం కలిగించేలాగా నీవు బ్రతుకు. నీ జీవితం ఎలా మారుతుందో చూడు. కాబట్టి ఇంకెప్పుడు కూడా నీవు విలువ లేని వాడువు అనేటువంటి దిగులు చెందకూడదు అని ఈ మాటలు నీకు గుర్తు చేస్తాను. May God be with you and bless you.